అందరికీ శుభోదయం. నా పేరు లింగరాజు, తెలుగు లెక్చరర్, చాంబర్స్ డిగ్రీ కాలేజ్, పాలకొల్లు. ఈరోజు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 3వ సెమిస్టర్లో ఆధునిక కవిత్వంలోని ఒక పాఠాన్ని చెప్పబోతున్నాను. సాధారణంగా మనకి సమాజాన్ని చూసినప్పుడు సమాజంలో అనేకమైనటువంటి అసమానతలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక వర్గం వాళ్ళు ప్రత్యేకించి కొంత అణచివేతకు గురి అవుతూ ఉంటారు. ఈ అణచివేతకు గురి అయినటువంటి సందర్భాలలో వాళ్ళను ఉద్ధరించడం కోసం ఆ జాతిలోనే ఒకరు వారికి అండగా నిలబడి ఉండవచ్చు, లేదు సమాజంలో ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని వారికి కొంత సాంత్వన కలిగించడం కోసం, వాళ్లను ఉద్ధరించడం కోసం ప్రయత్నించవచ్చు. ఈ ప్రయత్నంలో సమాజాన్ని జాగరూకపరచడం కోసం ఆ జాతికి సరైనటువంటి దిశానిర్దేశం చేయడం కోసం సాహిత్యం కూడా చాలా తోడ్పడుతుంది. ఈ సమాజంలోని రుగ్మతలను తొలగించడం కోసం సాహిత్యము అనేక విధాలుగా సహకరిస్తుంది. అలాగే మనకి దళితుల సమస్య అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అసలు ఈ దళితులు అన్నప్పుడు ఒకప్పుడు వీరిని హరిజనులని, నిమ్నజాతి వారిని, ఆది ఆంధ్ర వారిని రకరకాలుగా అనేవారు. షెడ్యూల్ కులాల వాళ్ళు అనేవారు. వాస్తవానికి వీళ్లలో ఉండేటువంటి ఆత్మ న్యూనతాభావాన్ని తొలగించడం కోసం వాళ్లను హరిజనులు అని పిలవడం జరిగింది ఒకప్పుడు గాంధీ గారు సమయంలో. ఎందుకంటే హరి అంటే భగవంతుడు, వీళ్ళు భగవంతుని జనులు మీరు అని ప్రత్యేకించి వాళ్లలో ఉన్నటువంటి ఒక ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి వారికి చక్కని మార్గనిర్దేశనం చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇక ఈ దళితులు ఉద్ధరించడం కోసం ఏర్పడినటువంటి ఒక సాహితీ ప్రక్రియను, ఒక రంగాన్ని దళిత సాహిత్యము అన్నారు. ఈ దళిత సాహిత్యము అనేక విధాలుగా వృద్ధి చెందింది. దళిత సాహిత్యంలో మొట్టమొదటి కవిగా చెప్పబడేటటువంటి వ్యక్తి దాదాపు 100 సంవత్సరాలకు పూర్వమే కుసుమధర్మన్న అనే కవి ఈ దళిత సాహిత్యంలో తొట్టతొలి రచన చేసిన వారిగా మనకు కనబడతారు. సాధారణంగా దళిత కవులు అన్నప్పుడు ఒక బోయి భీమన్న గారు కానీ, ఒక గుర్రం జాషువా గారు కానీ, ఇలాంటి వాళ్ళే ఎక్కువగా మనకి ఈ తరం వాళ్ళకి తెలుస్తూ ఉంటారు. కానీ కుసుమధర్మన్న గారు వీళ్ళందరికీ దాదాపు 30-40 ఏళ్ల క్రితమే దళిత ఉద్యమాలను చేపట్టినటువంటి వ్యక్తి. ఈయన మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి మహనీయుల యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క బోధనలను ఉనికిపుచ్చుకుని వాటి నుంచి స్ఫూర్తిని పొంది ఈ దళిత సాహిత్యంలో రచనలను చేయడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి ఆయన యొక్క వృత్తి మాత్రం వృత్తిపరంగా ఆయుర్వేద వైద్యుడైన, కానీ ప్రవృత్తిపరంగా సమాజానికి మేలు చేసేటటువంటి విధంగా నాకు తెలిసినటువంటిది నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటటువంటి భావనలో ఆయన రచనలు చేస్తూ సమాజంలో చైతన్యం తీసుకొని వచ్చేవారు. ఇలా చేసినటువంటి రచనలలో వారు రాసినటువంటిది ఒకానొక రచన హరిజన శతకం. హరిజన శతకం ఈ హరిజన శతకంతో పాటుగా ఈయన రాసినటువంటి మరికొన్ని రచనలు నిమ్నజాతి ముక్తి తరంగిణి, అలాగే నల్లదొరతనం, నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్లదొరతనం, తరువాత నిమ్నజాతుల ఉత్పత్తి,
నిమ్న జాతుల ఉత్పత్తి, తరువాత మద్యపాన నిషేధం, ఆ తరువాతది అంటరాని వాళ్ళ, తరువాత అసుర పురాణం, మనం గమనిస్తే ఏవి కూడా ఇందులో ఉన్నటువంటి ప్రతి రచన కూడా ఇందులో ఏదేదో విషయాలు చెప్తున్నటువంటిది కాదు. కేవలము తాను ఎంచుకున్నటువంటి మార్గంలో తాను ఏదైతే సమాజాన్ని బాగుపరచాలి, తనతో పాటుగా తన జాతి వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎలా వారు ఎదగాలి అనేటటువంటి కోణంలోనే ఈ నల్లదొరతనం అవ్వచ్చు, మద్యపాన నిషేధం అవ్వచ్చు, అంటరాని తనం గురించి రాసినటువంటి రచనలు కావచ్చు, వీటిల్లో కూడా రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. ఇది చూస్తే శతకము అనే ప్రక్రియ, మరికొన్ని వ్యాసాలు ఉన్నాయి, మరికొన్ని గేయాలు ఉన్నాయి, కొన్ని కథల సంపుటిగా ఉన్నాయి. కాబట్టి ఈ రచనలలో ఈయన చెప్పినటువంటివి ఇవి. సరే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది ప్రస్తుత పాఠ్యభాగము మన ఆధునిక కవిత్వంలో హరిజన శతకము అనేటువంటి రచన. హరిజన శతకము, అసలు హరిజన శతకం అనడానికి ముందుగానే శతకము అనేటటువంటిది సాహిత్యంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. శతకం అన్న దాంట్లోనే దాని అర్థం తెలిసిపోతుంది. శత అంటే 100, 100 పద్యాల సంపుటి సంకలనం, 100 పద్యాలు లేదు 100 పద్యాలను మించి కొంతమంది 100 పద్యాలే రాశారు, కొంతమంది 108 రాశారు, 102 రాశారు, 116 రాశారు. అంటే కనీస సంఖ్య 100 పెట్టుకుని కొద్దిగా 10, 16 వాళ్ళ భావాలకు తగ్గట్టుగా వాళ్ళు పెంచుకున్నారు. అంటే శతక ప్రక్రియకు నియమాలను మాట. దీని తరువాత ఛందో వైవిధ్యం, ఛందస్సు. ఎప్పుడు కూడా మనకి రకరకాల ఛందస్సులు ఉన్నాయి. ఉత్పలమాల, చంపకమాల, ఇలాగ ఆటవలది, తాటకి, సీసము, ఇలాగా రకరకాల ఛందస్సులు ఉన్నాయి. ఈ రకరకాల ఛందస్సులో శతకంలో ఎప్పుడూ కూడా తీసుకున్నటువంటి రాయబోయేటువంటి అన్ని పద్యాలను ఒకే ఛందస్సులో రాయాల్సి ఉంటుంది. అలాగా 3వ లక్షణము మకుట నియమం అనేటువంటిది ఒకటి. మకుటము అంటే అసలు ఎవరికి చెప్తున్నావు, ఎవరికి చెప్తే ఎవరు వింటారు. కాబట్టి కొంతమంది భగవంతుని పేరు మీద కానీ లేదా తనకు తానే చెప్పుకున్నట్టుగా కానీ, మకుటం అంటే ఒక పద్య పాదానికి చివర ఉండేటటువంటి ఒక పదం కానీ ఒక పాదం కానీ పూర్తిగా ఉంటుంది. ఉదాహరణకి మనకి విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది వేమన శతకానికి మకుటము. సుమతి అనేటువంటిది సుమతి శతక మకుటము. అలాగే శ్రీకాళహస్తీశ్వర, దాశరథి కరుణా పయోనిధి, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అట్లాగా ఇక్కడ ఆ మకుటాలను, శతక పద్య మకుటాలను చెప్పడం జరిగింది. ఈ మకుటం కూడా అన్నింటికి ఒకటే ఉండాలి. అంటే పద్యాల సంఖ్యా నియమము, ఛందో నియమము, మకుట నియమము, ఈ మూడింటిని అటు ప్రాచీన కవిత్వంలో అవ్వచ్చు, ఇటు ఆధునిక కవిత్వంలో అవ్వచ్చు, అందరూ తప్పనిసరిగా అనుసరించారు, పాటించారు. ఆ పద్ధతిలోనే వాళ్ళు వెళ్ళారు. ఇక ఈ శతకంలో మనకి ఇందులో కూడా ఈ తీసుకోబోయేటటువంటి ఈ హరిజన శతకము 1933 సంవత్సరంలో రాయబడినటువంటి 1933 సంవత్సరంలో ఈ హరిజన శతకం రాయబడింది. సాధారణంగా ఉండేటటువంటి శతకం మాదిరిగానే ఇక్కడ కూడా 100 పద్యాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి అవసరం అనుకున్నంతలో కొంతవరకు దాదాపు ఒక 20 పద్యాలను మాత్రము మనకి ఇక్కడ పాఠంగా పెట్టడం జరిగింది. ఈ పాఠంలో కవి ఏం మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఈ పద్యానికి ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మకుటం. అసలు ఈయన ఉద్దేశం ఏమిటి? తన జాతి హరిజనుడిని ఉద్ధరించడము అనేటటువంటిది తన యొక్క ఉద్దేశం. కాబట్టి హరిజనుడిని ఉద్దేశించి మాట్లాడాలి. కాబట్టి నేను చెప్తున్నది నువ్వు వినవయ్యా,
నా సోదరుడా బాబు అని చెప్పడం ఎంతో బ్రతిమాలుతున్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఈ పద్యానికి, ఈ శతకంలో ఉన్నటువంటి పద్యానికి మకుటం ఏమిటి అంటే ఆలకింపుమయ్య హరిజనుండా. ఆలకింపుమయ్య హరిజనుడా, ఓ హరిజనుడా, ఓ హరిజన సోదరుడా, నేను చెప్తున్నది విను. ఎందుకంటే అర్థం చేసుకోలేనటువంటి అజ్ఞానంలో నువ్వు ఉన్నావు కాబట్టి నా జాతివాడిగా నీకు నేను ప్రబోధం చేస్తున్నాను, విను అని చెప్పి ఆలకింపుమయ్య హరిజనుడా అంటే ఎన్ని పద్యాలు ఉంటే అన్ని పద్యాలలోనూ కూడా ఆఖరి పాదము ఈ ఆలకింపుమయ్య హరిజనుడా అనే ఉంటుంది. ఇక్కడ ఛందోపరంగా చూసినప్పుడు ఇది ఆటవెలది ఛందస్సుకు చెందినటువంటిది. ఆటవెలది అనేటువంటిది ఒక పద్యం. ఈ ఆటవెలది ఛందస్సులోనే మనకి బాగా ప్రఖ్యాతి పొందినది విశ్వదాభిరామ వినురవేమ అనే పేరుతో, అనే మకుటంతో ఉన్నటువంటి వేమన శతకము చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. సాధారణంగా మనకి ఇప్పుడు చెప్పుకోయేటటువంటిది సాహిత్యపరమైనటువంటి విషయాలను పెద్దగా ఇందులో ఏమీ ఎక్కువగా చెప్పలేదు. ఎందుకంటే అక్షర జ్ఞానం లేనటువంటి, ఎక్కువగా చదువుకోలేనటువంటి, చదువుకునే అవకాశాలు ఎక్కువగా లేనటువంటి ఒక సామాన్య ప్రజకు ఈ విషయం చేర్చాలి కాబట్టి ఇది అతి సామాన్యమైనటువంటి చిన్న చిన్న మాటలలోనే ఇందులో ఈ పద్యాలను మన ధర్మన్న గారు వ్రాయడం జరిగింది. సాధారణంగా కవితాత్మకతలు ఇవి ఎక్కువగా ఉండవు కాబట్టి ఇవి చదువుతూ ఉంటే మనకి మామూలుగా అందరికీ అర్థమైపోతున్నట్టే ఉంటాయి. కానీ మనం గమనిస్తే కొన్ని విషయాలను వివరించుకుంటే అర్థమవుతుంది, కొన్నింటిని విశ్లేషించుకుంటే అర్థమవుతుంది. ఇది రెండవ భావకు చెందినటువంటిది. పై మాటలు చూసుకుంటూ వెళ్ళిపోతే ఇందులో చెప్పడానికి ఏముంది, అంతా అర్థమైపోతుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది కాదు. ఇందులో విశ్లేషించుకోవాలి. సమాజంతో సంబంధాలు మనకి చాలా బాగా ఉన్నప్పుడు సమాజంలో ఏం జరుగుతోంది, ఎవరు అణచివేతకు గురి అవుతున్నారు, ఎవరు పతనం చెలాయిస్తున్నారు, లాంటి విషయాలు మనకి కొంతలో కొంత అవగాహన ఉన్నప్పుడు ఇందులో చెప్తున్నటువంటి విషయం ఫలానా ఉద్దేశంతో ఈ మాట అంటున్నాడు అనేటటువంటి విషయము కవి గురించి మనకి కొంత అవగాహన వస్తుంది. ఇక పాఠంలోనికి వెళితే ఈ పద్యంలో మనకి ఇందాక చెప్పినట్టుగా 20 పద్యాలు ఉన్నాయి. ఈ 20 పద్యాలలో మనకి కనిపిస్తున్నటువంటి కథాంశం, పద్యం అన్నప్పుడు కథ ఏమి ఉండదు, కానీ ఇందులో చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏముంది అంటే ఇందులో దీన్ని మొత్తాన్ని కవి 2 భాగాలుగా చెప్పాడు. కవి దీన్ని 2 భాగాలుగా చెప్పడం జరిగింది. ఈ 2 భాగాలలో మనకి ఒకప్పుడు సమాజం ఎలా ఉండేది, ఇప్పుడు ఆ సమాజం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒకప్పుడు ఇప్పుడు అనేటువంటి దానికి కవి ఎలా విమర్శించుకున్నాడు, ఎలా విడదీసుకున్నాడు అంటే, ఒకప్పుడు అన్నప్పుడు మనకి పురాణాల ప్రకారం 4 యుగాలు చెప్తారు. 4 యుగాలు చెప్తారు. మనకి మొత్తం 4 యుగాలుగా చెప్తారు. ఏమిటవి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ యుగాలలో కృతయుగం చాలా గొప్పదని, కలియుగంలో బాగా ఇబ్బందిగా మార్పులు వచ్చాయని, ధర్మం పాడైపోయిందని చెప్తారు. కృతయుగంలో ఇలా ఉండేది, సమాజం ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉన్నది అని చెప్పి రెండింటిని చెప్పాడు. రెండింటికి సగం సగం పద్యాల కింద చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ సందర్భంలోనే అక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం బేరీజు వేసుకుని మనం ఒకేసారి రెండింటిని చెప్పుకుందాం.
ఇక్కడ ప్రారంభమే పద్యంలో అంటున్నాడు, శ్రీహరినుత నీదు శ్రేయంబుమది కోరి విన్నవించుచుంటి విశదముగను నీ నిజానిజములు నీలో నగనుమయ్య ఆలకింపుమయ్య హరిజనుండా. అసలు ప్రారంభమే ఇందాక మనం చెప్పినట్లుగా శ్రీహరినుత, శ్రీహరి అంటే విష్ణువు, భగవంతుడి చేత గౌరవింపబడినవాడా, నుతింపబడినవాడా, పొగడబడినవాడా, స్వీకరింపబడినటువంటి వాడా అనేటువంటి అర్థం. హరిజనుడు అని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఈ హరిజన శబ్దాన్ని ఇక్కడ ప్రారంభంలోనే ఆయన ప్రస్తావించడం జరిగింది. శ్రీహరినుత నీదు శ్రేయంబు మరి కోరి, నాయన నేను చెప్తున్నది నీకోసమే, నీ మంచి చెడ్డల కోసం నేను చెప్తున్నాను. నీదు శ్రేయంబు మది కోరి విన్నవించుచుంటి విశదముగను, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. నీ నిజానిజములు, నీకు సంబంధించినటువంటి ఈ విషయాలు, ఏది వాస్తవము ఏది అవాస్తవము, ఏది నువ్వు భ్రమపడుతున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాల్సి ఉంటుంది. ఆలకింపుమయ్య హరిజనుడా, ఓ హరిజనుడా నేను చెప్తున్నటువంటిది స్పష్టంగా నువ్వు విను అనేటటువంటి విషయంతో అసలు ప్రారంభించాడు. ప్రారంభించి ఇంకా అంటున్నాడు, ఆది కాలమునందు అవనిలో జనులెల్ల అన్నదమ్ములగుచు ఆశనీడి చీకు చింతలేక చిరజీవులైరయ ఆలకింపుమయ్య హరిజనుండా. ఒకప్పుడు ఉండేదిట ఆది కాలమందు అన్నప్పుడు ఇందాక ప్రారంభంలో చెప్పేమే మనము కృతయుగంలోని, ఆ సమయంలో ఆది కాలమందు అవనిలో జనులెల్లా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే ఎటువంటి కుల మత వర్గ విభేదాలు ఏమీ లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. అంటే ఇది నిజమా అనేటటువంటి ఆశ్చర్యం మనకు కలిగిస్తుంది. ఎందుకంటే ఈవేళ పరిస్థితి అలా లేదు కాబట్టి. ఈవేళ పరిస్థితి కూడా తరువాత పద్యాల్లో మళ్ళీ చెప్తాడు. ఆ విషయాలు కూడా ఇక్కడే తీసుకొచ్చి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒకప్పుడు ఇలా కలిసి ఉండేవారు, అవనిలో జనులెల్లా చీకు చింత లేకుండా ఉండేవారు. చీకు చింత అనేటువంటిది ఎందుకు ఉంటుందండి? ఏదైనా మనసులో ఇబ్బంది, వాడు బాగుపడిపోతున్నాడనే బాధ, లేకపోతే వాడికే వస్తుంది నాకు లేదనేటువంటి బాధ ఉంటే ఎవరికైనా చీకు చింత ఉంటుంది. చీకు చింత లేదు అంటే వాడికి జరుగుబాటు బాగా సాగుతోంది అని అర్థం. అంటే ఆనాటి ప్రజలకి జరుగుబాటు బాగా సాగేది, చక్కగా జీవనం గడిచేది. కాబట్టి ఓ సోదరుడా బాగుండేది ఆ రోజుల్లో. చీకు చింత లేక చిరజీవులైరే, అంటే ఎక్కువ కాలం బతికేవాడు కూడా. మనకి బాధలు ఎక్కువైపోయే ఆయు ప్రమాణం కూడా తగ్గిపోతుంది. బాధ వల్ల రోగం వస్తుంది, మానసిక వ్యాధి వల్ల రోగాలు వస్తున్నాయి, రోగాల వల్ల శరీరం పోయి చచ్చిపోతున్నాడు తొందరగా. అంటే 100 ఏళ్ల ఆయు ప్రమాణాన్ని మనమే తగ్గించేసుకుంటున్నాం. ఆ రోజుల్లో అలా ఉండేవి కాదు. పుష్కలంగా పూర్ణమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపేవారు, అన్నదమ్ముల్లో ఉండేవారు. మరి ఈవేళ ఆశ పెరిగిపోయింది మనుషులకి. అన్నదమ్ములే శత్రువుల్లా కొట్టుకుంటున్నటువంటి రోజులు వచ్చాయి. అన్నదమ్ములే పక్కవాడి ఎవరితోనో శత్రువులతో స్నేహాలు చేసి కొట్టుకునేటువంటి పరిస్థితి, కోర్టు తగాదాలు వచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా తరువాత కలియుగంలో వచ్చినటువంటి సందర్భాలు. అంటే ఒక పద్యానికి ఏదో కథలాగా దీంట్లో ఏమీ కంటిన్యూషన్ లింక్ ఏమీ ఉండదు. పద్యం అనేసరికి, పద్యాలను శతక పద్యం అనేసరికి ముక్తకము అంటారు. మొదటి పద్యంలో భావం రెండో పద్యానికి సంబంధం ఉండదు, రెండో పద్యంలో భావం మూడో పద్యానికి సంబంధం ఉండదు. ఒక్కొక్క అంశాలు ఒక్కొక్క దానికి చెప్తున్నటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ ముందు చెప్పింది సంబోధన, రెండో పద్యంలో ఒక విషయం చెప్పాడు. ఇక తరువాతి పద్యంలో హక్కు సత్వములను అధికారమును లేదు, నేను నీవను తెగ నిల్గు లేదు, మాయ బుద్ధి చూడ మత్సుకైనను లేదు, ఆలకింపుమయ్య హరిజనుండా. నువ్వు నేను అనే భేదం లేదు. నువ్వు నేను అని ఎప్పుడంటావంటే నేనే గొప్పవాడిని, నువ్వు నాకంటే తక్కువడివి అనేటటువంటి భావన ఉన్నప్పుడు కానీ, అయ్యో నేను ఏదో ఇబ్బంది పడిపోతున్నాడు, అవతలవాడు బాగుపడిపోతున్నాడు అనేటువంటి బాధ ఉన్నప్పుడు కానీ ఈ బాధ ఉంటుంది. కానీ నువ్వు నేను అనేటువంటి మాట లేవు. కానీ నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు. అప్పుడు ఏమనుకుంటున్నావు? మనము అనేటటువంటిది ఐకమత్యాన్ని సూచిస్తోంది. నువ్వు నేను అనేటటువంటి దాన్ని విడగొట్టేతనాన్ని చూపిస్తోంది. కాబట్టి ఇక్కడ నేను నీవను తెగ నిల్వు లేదు, మాయ బుద్ధి చూడ మచ్చుకైనను లేదు. మాయ అనేటటువంటిది మచ్చుకి అంటే శాంపిల్ అంటామే మనం, అలాగే
అసలు మాయ అనేటటువంటిది ఆ రోజు ప్రజలలో ఒకరిని మోసం చేయడం అనేటటువంటిది ఆనాటి ప్రజలలో లేదు. హక్కుల గురించి పోరాటం అనేటటువంటిది లేదు. హక్కు గురించి ఎప్పుడు పోరాడుతాను నేను? నాకేదైనా నా హక్కు ఇది అని ఎప్పుడు చెప్తాను? నువ్వు నాకేదైనా అన్యాయం చేస్తున్నావేమో అనేటటువంటి సందర్భంలోనే నేను హక్కుల గురించి పోరాడుతూ ఉంటాను. ఆ హక్కుల గురించి పోరాడుతాను కాబట్టే నా హక్కులు చేయించుకోవడం కోసం. తరువాత అంటున్నాడు, ద్రవ్యకాంక్ష సుంత తలయెత్తగా లేదు, కూడబెట్టిన దాని కొలువలేదు, పాడి పంటలు వారి భాగ్య భోగములయ్యా, ఆలకింపుమయ్య హరిజనుండా. ఎప్పుడూ కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా వాళ్ళ జీవితము నడవలేదు. ద్రవ్యకాంక్ష ఏ కొద్దిగా కూడా డబ్బును సంపాదించాలనేటువంటి ఆశ లేదు. పైగా వాళ్ళు పాడి పంటలతో జీవించేవారు. సాధారణంగా చెప్పాలంటే మనది వ్యావసాయికమైన దేశం, అంటే వ్యవసాయం ప్రధానంగా ఉండేటటువంటి దేశం. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా పాడి మీద అంటే పశు సంపద మీద, పంటల మీద అంటే భూమిని నమ్ముకుని, పశువుని నమ్ముకుని, పశువుకి భూమికి పరస్పరమైనటువంటి సహకారాన్ని కల్పించుకుంటూ ఒకదాని మీద ఒకదాన్ని పోషించుకుంటూ మన జీవితాన్ని గడిపేవాళ్ళు. ఎందుకని అంటే ఆశ తల ఎత్తలేదు కాబట్టి, అత్యాశ వ్యక్తిలో ప్రజలలో లేదు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఉన్నదానితో సంతృప్తి చెందేవారు. ఇంకా మరొక విషయం ఏమిటంటే, కాయ కష్టపడుచు కడుపార కుడుచుచు కరువు కాటకముల కంటబడక వ్యాధి లేక వర్ధిల్లినారయా. వ్యాధులు బాధలు ఇవేమీ లేవు. ఎందువల్ల? శారీరకంగా చక్కగా కష్టపడి జీవించేవారు. ఒకరు కష్టపడి 10 మంది కూర్చుని తినడం కాదు, అందరూ చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడేవారు. అందరూ కష్టపడి వాళ్ళు కష్టపడినటువంటి సొమ్మును తీసుకొచ్చి జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ ఉండేరు. అలాగే సమాజంలో ఎటువంటి తారతమ్యాలు లేవు, ఎక్కువ తక్కువలు లేవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, కడుపు నిండి ఒకడు కడుపు మండి ఒకడు, తొత్తు ఒకడు లేడు దొరయు లేడు, భాగ్యవంతుడొకడు బడుగు పేదయు లేడు, ఆలకింపుమయ్య హరిజనుండా. చూడండి ఎంత ఎంత గొప్ప ఉదాత్తమైనటువంటి సమాజం. ఒక గాంధీ, ఒక అంబేద్కర్ లాంటి వాళ్ళు కలలు కన్న సమాజం. ఎందుకంటే అవి ఆ రోజు ఉన్నాయి అని తెలుసు కాబట్టి, అటువంటి రోజులు మళ్ళీ మనకు రావాలి అని చెప్పి వాళ్ళు ఇవాళకి కలలు కన్నారు. వాళ్ళు జీవితాంతం అలా కలలతోనే జీవించారు. పాపం ఎలా ఉండేవారంటే, ఒకప్పుడు కడుపు నిండి ఒకడు కడుపు మండి ఒకడు, అంటే కొంతమందికి ఆకలి, కొంతమందికి కడుపు నిండిపోయి అజీర్తి, ఈ 2 బాధలు ఉండేవి. ఇప్పుడు లేదు, అలాంటి రోజులు లేవు. ఇప్పుడైతే అటువంటి రోజులే ఉన్నాయి. కొంతమంది ఒకలా ఉన్నారు, కొంతమంది ఒకలా ఉన్నారు. ఒకప్పుడు అది లేదు. ఒకడు దొర అని కానీ, ఒకడు తొత్తు, ఒకడు బానిస, ఈ రకమైనటువంటి జీవితము లేదు. అతి భాగ్యవంతుడు కానీ అతి పేదరికం కానీ లేదు. కూడు గుట్టలేక గుట్టి కుంటులు ఒకరి పంచజేరి దేవురించలేదు, లేమి లేదు బాధ లేదయ్యా చూడంగా. లేమి అంటే కరువు లేదు. కరువు లేదు కాబట్టి కుంటివాడో గుడ్డివాడో లేదు అని చెప్పి ఇంకొకటి పంచకు వెళ్ళి నాకు తిండి పెట్టు అనేటువంటి పరిస్థితి ఆ రోజు సమాజంలో లేదు. కాబట్టి ఆ సమాజం అంతా ఎలా ఉందయ్యా అనేటటువంటి దాన్ని ఒక్క మాటతో పూర్వపు సమాజ స్థితిగతులన్నింటినీ ఒక్క పద్యంలో చెప్తున్నాడు. ఇక్కడ స్వర్గలోకమాయ సకల జగంబును జనన మరణ చింత సమసిపోయి కృతయుగంబు దైవహితముగా కొనసాగే ఆలకింపుమయ్య హరిజనుండా. స్వర్గలోకమాయే సకల జగంబును, జగత్తంతా కూడా స్వర్గలోకంలా ఉంది. స్వర్గలోకంలా ఉందా? స్వర్గం అంటే ఎవరైనా చూసారేమిటి? కొన్ని చూసిన వాడు వచ్చి చెప్పగలరా? అంటే స్వర్గము అంటే ఏమిటి అంటే, మనం సంతోషంగా సుఖంగా ఉండడమే స్వర్గం. మనం ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ దుఃఖాన్ని పొందుతూ ఉండడమే నరకం. అదే కదా చెప్తాడు, తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకము అని చెప్పి సుమతి శతక చెప్పాడు కదా మనకి. కాబట్టి ప్రజలందరూ సంతోషంగానే ఉండేవారు, అతి సంతోషంగా ఉండేవారు. ఎందుకు సంతోషంగా ఉండేవారు అంటే, వారికి ఏ బాధ లేదు. వారు ఒకరిని కొట్టి తినాలి, ఒకరిని దోచుకోవాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, నాకు తిండి లేదు, నాకు బాధ వచ్చింది అనేటటువంటి ఏ చింత లేదు.
మరి ఇప్పటి రోజులను చూస్తే ఎలా ఉన్నాయి అనేటువంటిది క్రింది మీదు కాగ కృతయుగ ధర్మంబు కలియుగంబులెల్ల కడలనింది పాప ధర్మములెల పండిపోయేను చాలా ఆలకింపుమయ్య హరిజనుండా. ఇప్పుడు రాబోయే రోజు, ఇప్పుడు జరుగుతున్నటువంటి రోజులను, ఈ కలియుగపు రోజులను పాత రోజులతో పోల్చి చెప్తున్నాడు. ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, క్రింది మీద అయ్యింది, మనం ఉల్టా అయ్యిందంటానే. అప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు, అతి దుఃఖంగా ఉంటున్నారు. ఇప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. అక్కడ ఏ సంబంధము లేని వాళ్ళు కూడా అనేకమైనటువంటి అన్నదమ్ముల సంబంధంగా ఉండేవారు. ఇప్పుడు అన్నదమ్ములే స్వయంగా విడిపోతున్నటువంటి పరిస్థితులు, అంటే భేదభావాలు మనిషిలో విపరీతంగా చోటు చేసుకున్నాయి అని చెప్పి ఇంకా అంటున్నాడు. ఇలా ఉండడానికి కారణం ఏమిటి? ధర్మ చింత చచ్చి ధనకాంక్ష హెచ్చేరా అంటాడు ఒక దగ్గర. అంటే ధర్మము, నీతి, నియమము, సత్యము, న్యాయము, ధర్మము, ఇటువంటి వాటన్నింటినీ కూడా ఈనాటి సమాజము విడిచిపెట్టేసింది. ఎంతసేపు కూడా నా కడుపు నిండితే చాలు, ఎవడెలా పోతే నాకేమి అనేటటువంటి పరిస్థితి ఈనాటి కలియుగ సమాజంలో వచ్చింది అని చెప్తూ ఇక్కడ అంటున్నాడు. కుడువ కట్టలేక ఘోషింపగా చేసే. కుడవడం అంటే తినడం, కట్టడం అంటే బట్ట కట్టుకోవడం. అంటే ఈ తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ లేనటువంటి, అంటే కనీస అవసరాలకే మొహం వాచేటటువంటి పరిస్థితి, ఎవడైనా ఇస్తాడేమో అని ఎదురు చూసేటటువంటి పరిస్థితి ఈవేళ కాలంలో దాపురించింది. కలవ రంబు రేగే కలత బుట్టే. కాబట్టే ధర్మ చింత చచ్చే ఏం పెరిగి ధనకాంక్ష హెచ్చారా. ఎందువల్ల? మాయ కప్ప మంచి మటుమాయమైపోయే, హెచ్చు తగ్గులు అంకురింపజొచ్చే, కులము ఘనతగాంచే గుణం అంతరించెరా. ఏమంటున్నాడు? మాయ కప్పేసింది మనిషికి. మాయ కప్పేయడం అంటే ఎంతసేపు నేనే బాగుండాలి అనేటటువంటి ఒకనొక బాధ. మాయ కప్ప మంచితనం అనేటటువంటిది సమాజంలో మటుమాయమైపోయింది. హెచ్చు తగ్గులు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. అది ఎక్కువ తక్కువలు ఎలాంటి ఎక్కువ తక్కువలు? డబ్బుల గురించి, సంపదల గురించి హెచ్చు తగ్గులు. ఇంకేం హెచ్చు తగ్గులు? మా కులం పెద్దది, మీ కులం చిన్నది. లేదు, ఇంకొకటి అనుకుంటాడు, వాళ్ళ కులం వాడు గొప్పవాడు, మా కులం వాడు చిన్నవాడు, తక్కువవాడు, మేము అణచివేతకు గురి అవుతున్నాము అనేటటువంటి పరిస్థితులు, హెచ్చు తగ్గులు సమాజంలో విపరీతంగా పెరిగిపోయాయి. ఎందువల్ల? కులము ఘనతగాంచే గుణం అంతరించరా. కులము గొప్పతనాన్ని పొందింది, కులము ఘనతగాంచే. అంటే ఇప్పుడు చూడండి, మనం ఎవ్వరికీ ఏం చెప్పక్కర్లేదు. ఇక్కడ మన సమాజంలో రోజు చూస్తున్నాం, ఓటు వేయాలంటే కులం. ఏదైనా ఒక వ్యక్తికి సంపద, ఏదైనా ఒక రాజకీయ పరంగా లేకపోతే ఒక ఆర్థిక పరమైనటువంటి సహకారం ఏదైనా రావాలి అంటే దానికి ఫలానా కులం వాళ్ళు అనేటటువంటి కులభేదాలు సమాజంలో బాగా పెరిగిపోయాయి. గుణంతో సంబంధం లేదు. వాడు నా కులం వాడు కాబట్టి వాడు ఎటువంటి దోపిడీదారుడైనా, ఎంతటి నీచుడైనా వాడికి అధికారాన్ని కట్టబెట్టేస్తాం, వాడికి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసేస్తాం అనేటట్లుగా ఈవేళ సమాజం వచ్చింది. కానీ ఒకప్పటి రోజులలో ఇటువంటి పరిస్థితులు లేవు అనేటటువంటి విషయాన్ని కవి ఆ కాలానికి ఈ కాలానికి ఒక తులనాత్మకంగా, కంపారిటివ్గా పోలికలు చెప్తూ ఇక్కడ మనకి బోధ చేస్తున్నాడు. మనకి బోధ చేస్తున్నాడు, మొత్తం సమాజానికి బోధ చేస్తున్నప్పటికీ కూడా ఆనాడు ఈ పుస్తకం రాసిన 1933 నాటికి ఆ జాతి వాళ్లను ప్రబోధిస్తూ చెప్పినటువంటి మాటలు. ఇంకా ఏమంటున్నాడు? కోటకొక్కరైన కోటీశ్వరుల మంచు సంఘధనములెల్ల సంగ్రహించి భాగ్య భోగములకు బానిసలైరయా. ఎంతసేపు కూడా భోగభాగ్యాలకు వ్యక్తి బానిసైపోయాడు. అంటే సాధారణమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఇష్టపడటం లేదు. ఎంతసేపు కూడా హంగు, అవతలవాడు ఉన్నవాడు చేయగలుగుతున్నాడు, కానీ లేనివాడిని నేను చేయలేకపోతున్నాను. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నానంటే అవతల వాడితో పోల్చుకుంటున్నాను, నాకంటే సంపద ఎక్కువ ఉన్నవాడితో నేను పోల్చుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వాడితో సమంగా నేను ఎదగాలి. సమంగా ఎదగగలిగేటటువంటి పరిపుష్టి, ఒక సోర్స్, వనరులు ఏవైతే ఉన్నాయో అవి నాకు లేవు. నా పరిస్థితి అటువంటిది కాదు. కానీ నాకు ఆశలు పెరిగిపోయి ఎదగాలనుకుంటున్నాను.
ఈ ఎదగడం అనేటటువంటిది నాకు చేత కావటం లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో నేనేం చేస్తున్నానంటే ఎదగాలి. ఎలా? ఒక పద్ధతిగా ఎదగాలి. కానీ దాన్ని నేను పట్టించుకోవట్లేదు. ఎలాగోలా ఎదగాలి అన్నప్పుడు నాకంటే అమాయకుడు ఎవరైనా ఉంటే వాడిని తొక్కి నేను లేస్తున్నాను. నాకంటే సంపన్నుడు ఎవడైనా ఉంటే వాడి మీద జులుం చేసి నేను లేస్తున్నాను. అంటే ఇందాక ప్రారంభంలో అన్నామేమనము కొన్ని వివరించుకునేవి ఉంటాయి, కొన్ని విశ్లేషించుకునేవి ఉంటాయి అని చెప్పి. ఇందులో వివరించుకోవడానికి ఏమీ పెద్ద లేదు. మనం సమాజాన్ని విశ్లేషించుకోవాలి. పరిస్థితులను, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితులను మనము విశ్లేషించుకోవాలి. ఈ విశ్లేషణ వలన మనకి మరింత విషయాలు మనకి అవగతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైంది? ఇప్పుడు ఇంకా పరిస్థితులు ఎలా వచ్చాయి? పేదరికము చూడ పెనుభూతమై పెనగుని కుచేలు రైరి కోట్ల కొలది లోకమందు ధనము లోభుల పరమయ్యే. పేదరికం సమాజంలో చాలా విస్తృతంగా పెరిగిపోయింది. సంపద ఒక కొద్ది మంది దగ్గరే అది తటస్థంగా ఉండిపోయింది. మనం అంటూ ఉంటామే స్టాగ్నేట్ అయిపోయిందని. అలా స్టాగ్నేట్ అయిపోయింది సంపద వికేంద్రీకరణ జరగటం లేదు. ఆ వికేంద్రీకరణ జరగని కారణంగా సమాజంలో హెచ్చుతగ్గులు వచ్చి ఉన్నవాడు ఉన్నట్టే, లేనివాడు లేనట్టే ఉండిపోతున్నాడు. కాబట్టి కోట్ల కొలది ధనము లోభుల పాలయ్యే. లోభులు అంటే పిసినిగొట్టువాడు. అదే ఇక్కడ ఇంకో మాట అంటాడు. ఏమంటాడంటే ధనికులు దెయ్యాల్లా అయిపోయారు ఈ సమాజంలో అంటాడు. అంటే అదేంటండి? కవి డబ్బున్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నాడు అంటే వెనక మాట ముందు మాట కొద్దిగా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సంపద ఉంచుకుని లోభిగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల కోసం మాత్రమే ఈ మాటను కవి అక్కడ ప్రయోగించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కోట్ల కొలది ధనము లోభుల పాలయ్యే. కాబట్టి అటువంటి లోభులను, అటువంటి ధనికులను ఏమన్నాడు? కొడమి దెయ్యలములన పుట్టి ధనికులెల్లా. ఈ ధనికులందరూ, ఈ ధనిక వర్గం అంతా దెయ్యాలు ఏ విధంగా సమాజాన్ని పీడిస్తాయో ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి కింది వర్గాల వాళ్ళను, సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల వాళ్ళను తొక్కివేయడం జరుగుతోంది అనేటటువంటిది చెప్తూ ఇక చివరికి వచ్చేసరికి ఒక ముక్తాయింపు. ఇన్ని విషయాలు చెప్పిన తరువాత ఆయన ఇప్పుడు ఇంతవరకు సమాజ పరిస్థితులను తెలియజెప్పాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావు అంటే ఒకప్పటి రోజుల్లో ఈ దళిత వర్గంలో ఉన్నటువంటి వాళ్ళను పాలేరులుగా, పనివాళ్లుగా చూస్తూ ఉండేవారు. అలా చూసినా పర్వాలేదు. ఆ కాలంలోనే ఆ 1933, 40 ఈ సమయంలో వచ్చినటువంటి కొన్ని నవలలను కానీ, కొన్ని నాటకాలను కానీ, కొన్ని కవితలను కానీ చూస్తే అందులో భావజాలం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే కనీసం వాళ్ళను మనిషిగా చూడరు, పని వాళ్ళను పనికి మాలిన వాళ్ళగా చూసేటువంటి పరిస్థితి ఆ కాలంలో ఎక్కువగా ఉంది. ఆ భావజాలాన్ని ఇదిగో ఈ కవిత్వంలో, ఈ పద్యాలలో ఆయన మనకి అందించడం జరిగింది. ఎవడవు నీవు ఇట్టి ఇడుముల పొడువంగా ఎవరు కారణంబు ఏలవచ్చే ఎంతకాలము వెలిచింతతో కుందెదో ఆలకింపుమయ్యి హరిజనుడా. ఎవడవరా నువ్వు అని అడుగుతున్నాడు. అంటే కొన్ని మాటలు కరుగ్గానే ఉండొచ్చును కాక మనకు మంచి చేద్దాం అనుకున్నవాడు కాస్త గట్టిగానే మాట్లాడతాడు. ఎవడవు నీవు, అసలు ఎవరయ్యా నువ్వు అంటే వాడి దగ్గరికి సమాధానం వస్తుంది. సరే అంటే మిగతా వాళ్ళతో సమానమే కదా నువ్వును, కానీ నువ్వు ఎలా ఉన్నావు? వెలివాడలో ఉన్నావు అంటే ఊరికి దూరంగా, పల్లెకు దూరంగా, ఊరవతల ఉన్నావు. అలాగా వెలివేయబడ్డవాడిగా ఈ సమాజానికి దూరంగా ఎందుకు ఉండాలి? ఎందుకు బాధపడాలి? నువ్వు అందరితో సమానమే నువ్వు కూడాను. కాబట్టి మాట్లాడు నువ్వు కూడాను. ఎంతకాలము వెలిచింతతో కుందెదో, ఎంతకాలము ఈ వెలివేయబడినటువంటి జీవితాన్ని గడుపుతూ బాధలను అనుభవిస్తావు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం అండి ఫలానా వర్గం వాళ్ళండి, ఫలానా కులం వాళ్ళండి, ఫలానా డబ్బున్న వాళ్ళండి. సరే, కారణం వాళ్ళకి కారణం అనే విషయం నీకు తెలిసిందిగా. కానీ నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి, నీ పరిస్థితులను నువ్వు దిద్దుకోవడానికి నీ ప్రయత్నం ఏది? నీ ప్రయత్నం చెయ్యకుండా ఏం జరుగుతుంది? కాబట్టి దోషం నీదే. నువ్వు ఎదురు తిరుగు అనేటటువంటి ఒక తిరుగుబాటుతనాన్ని
తిరుగుబాటు ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవి మనకి సమాజంలో దళితుల యొక్క జీవన విధానాన్ని వివరిస్తూ వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఒక బోధ చేస్తున్నాడు. ఇలా చేస్తూ వసుధ హిందూ దేశ వసుండవై పుణ్య భరతాంబ ముద్దు పట్టివయ్యు ఊరు పేరు లేక ఉండెదవదీయాల. ఊరు పేరు లేకుండా ఉన్నావు ఎందుకయ్యా అంటే ఊరు పేరు లేకపోవడం ఏమిటండి అంటే ఆనాటి పరిస్థితులు ఒకటి మనకి తెలియాలి. ఆనాటి పరిస్థితులు, ఒక సమాజం యొక్క పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, మత పరిస్థితులు కానీ తెలియాలి అంటే ఆ కాలం యొక్క కొంత సాహిత్యాన్ని, ఈ వ్యక్తిదే కాదు బయటికి వచ్చి కొంత సాహిత్యాన్ని మనం తిరగేసి చూడాలి. ఆ రోజుల్లో మోయి భీమన్న అనేటటువంటి కవి పాలేరు అని ఒక నాటకం రాశాడు. ఆ నాటకంలో ఉన్నటువంటి వెంకన్న అనేటువంటి ఒక పాలేరు ఉన్నాడు. పిల్లవాడు నిండా 12 ఏళ్ళు లేనటువంటి వాడు పాలేరుగా ఉంటున్నాడు. దళిత కులంలో పుట్టినటువంటి పిల్లవాడు. వాడి తండ్రి పాలేరు. ఈ పిల్లవాడు ఒకటి దగ్గర పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి తండ్రి వాడి తండ్రికి యజమాని, ఆ వ్యక్తి తండ్రి వాడి తండ్రికి యజమాని. అంటే యజమానిగానే ఉండిపోతున్నాడు, పాలేరు పనివాడిగానే ఉండిపోతున్నాడు. ఇక్కడ ఈ వెంకన్న అనేటువంటి పిల్లవాడిని ఏ రోజు పేరు పెట్టి పిలవడు పాపం. అసలు తల్లిదండ్రులు వాడికి పెట్టుకున్నటువంటి పేరు మామూలుగా వెంకటేశ్వరరావు. కానీ చదువు లేనివాడు కాబట్టి, కూలి పని చేసుకుంటున్నాడు కాబట్టి అందరూ వెంకన్న అంటారు. కానీ ఈ వెంకన్నను రకరకాలుగా పిలుస్తాడు. తెల్లారి లేచింది మొదలుకొని ఒరే వెంక, ఒరే దున్నపోత, ఒరే పేడ పిసుక్కునేవాడా అలా పిలుస్తాడు. ఈ పిలుపులు ఒక వ్యక్తి మనసు మీద గాయాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ కాలానికి చెందినటువంటి రచనే ఇది కూడా. కాబట్టి సామాజిక పరిస్థితులను మనం అంచనా వేసుకుని ఆనాటి ప్రజలు ఏ విధంగా ఉండేవారు. అందుకే నీకు ఊరు పేరు లేదా అని ఇంతకుముందు కూడా ఊరు పేరు లేక జీవిస్తున్నావు. ఎందుకంటే నీకున్న పేరుతో నిన్ను పిలవటం లేదు. కనీసం నీ పేరును పిలవడానికి కూడా నువ్వు నోచుకోవటం లేదు. నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు లేదు నీకు. అసలు పేరు ఉండడము అంటే ఒక పేరు ప్రఖ్యాతులు రావడం మాత్రమే కాదు, మనం ఉన్న స్థితి నుంచి దిగజారినట్టు మనల్ని ఇంకొకటి చూడకపోవడం కూడా మనకు ఒక రకంగా కొంత ప్రతిష్ట ఉన్నట్టే లెక్క. మనం ఇంకొకటి చేత హింసింపబడకపోతే ఒకటి చేత గౌరవింపబడినట్టే లెక్క కొంతవరకు ఈనాటి సమాజంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే అలా ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి నీ కులం వాళ్ళు ఒకప్పుడు గొప్పగా జీవించారయ్యా, నువ్వు కూడా అలా జీవించు అనేటటువంటి ఒకానొక హితబోధ ఈ పాఠంలో మనకి కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఈ పాఠంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటి అంటే పూర్వకాలంలో ప్రజలందరూ ఒకలాగే ఉండేవారు, సమాజంగా ఉండేవారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కులం పరంగా కానీ, ఆర్థిక స్థితిల పరంగా కానీ, హెచ్చుతగ్గులు కానీ, నలుపు తెలుపులు కానీ ఏ భేదాలు లేవు. తరువాత కాలంలో వచ్చేసరికి నేటి కాలంలో ఈ విషయాలన్నింటిలోనూ కూడా భేదభావాలు వచ్చాయి. అంతకుముందు ఇంకా గుణానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ధనానికి కాకుండా, కులానికి కాకుండా గుణానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు వీడి గుణం ఎలా ఉన్నా, వీడు ఎంత దొంగల ముఠావాడైనా, వీడు ఎంత హత్యలు కూనీకోరు చేసినా, వీడు నా కులం వాడు లేదా నా మతం వాడు అయితే వాడికి ఏదో రకంగా ఆ శిక్షల నుంచి తప్పించేటటువంటి పరిస్థితి కూడా ఈవేళ వచ్చింది. ధర్మకాంక్ష చచ్చి ధనకాంక్ష ఇచ్చారా అన్నాడు. అంటే ధర్మం మొత్తం చచ్చిపోయింది, డబ్బే పరమావధిగా జీవితం సాగుతోంది అనేటటువంటిది ఈ కాలానికి. మరొక విధంగా ఈ కాలంలో అంటే పూర్వకాలంలో ఇంకొకటి దగ్గర ఎవరు చెయ్యి చాచి అడిగేటటువంటి పరిస్థితి లేదు, అడుగు తినేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నేను అడగకుండానే నీ దగ్గర ఉన్నది పంచుకు తినేటటువంటి వ్యవస్థ ఆనాటి సమాజంలో ఉండేది. నాకున్న దాంట్లో నేను సంతృప్తి చెందుతూ, లేనివాడికి నాకు ఒక బట్ట ఎక్కువగా ఉంది, ఆ బట్ట తీసుకెళ్ళి వాడికి ఇచ్చేవాడిని. నాకు ఒక ముద్ద ఎక్కువగా ఉంది, వాడికి ఇచ్చేవాడిని. పంచుకు తినేటటువంటి వ్యవస్థ ఒకటి ఉండేది. కానీ ఈవేళ ఆ రోజు పేదరికం లేదు, ఈరోజు పేదరికం పెరిగిపోయింది. ఎందుకంటే అన్నింటికీ సమాధానం ఒకటే. పాఠం మొత్తానికి
ఉన్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే ధర్మకాంక్ష చచ్చి ధనకాంక్ష హెచ్చరా. ధనకాంక్ష పెరిగింది కాబట్టి నా దగ్గర ఉంటే మురగబెట్టుకునేలా తింటాను కానీ నేను పక్కవాడికి పెట్టనటువంటి లోభితనానికి వచ్చేసాను ఇవాళ. అంటే మొత్తం అంతా చెప్పుకుంటున్నాము. ఇంకా ఒకడు కష్టపడుతూ 10 మంది తినేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు, పూర్వపు రోజుల్లో. మరి ఈరోజు ఒకడు సంపాదిస్తుంటే వాడి మీద పని మిగతా వాళ్ళందరూ కూడా తింటున్నారు. ఇంకా ఏం జరుగుతోంది అంటే ఆ రోజులో అన్నీ సక్రమంగా సాగేవి, ప్రజలు సుఖంగా ఉండేవారు, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపేవారు. కాబట్టి ఈ సుఖమయమైనటువంటి జీవితం గడపడానికి కారణం ఏమిటి? వ్యక్తిలో ఒక రకమైనటువంటి ధర్మబద్ధంగా జీవించాలి అనేటువంటి ఆలోచన ఒకటి, సంతృప్తి కలిగిన దానితో సంతృప్తి చెందడము అనేటటువంటిది ఒకటి, ఒక రకమైనటువంటి నియమాలుగా వాళ్ళ యొక్క జీవ లక్షణాలుగా పెట్టుకునేవారు. ఈవేళ ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం ఏమిటి అంటే ఎంత తెచ్చుకుంటున్నా చాలడు అనుకునేటువంటి బాధ. ఎలా సంపాదించలేనటువంటి పరిస్థితి ఉంటే ఎలాగైనా సంపాదించాలి అనేటటువంటి పరిస్థితి. ఇది ఒక పాఠంగా మనకి ఉంది కానీ ఈ కాసేపట్లో చెప్పుకున్నాం. ఇది పాఠంగా కాకపోతే విశ్లేషించమంటే ఈ సమాజంలోని అసమానతలకు కారణాలు మన క్లాసులో ఉన్నటువంటి 10 మంది 10 రకాలుగాను చెప్పింది చెప్పకుండా చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఒకటి ఈవేళ సమాజంలో వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ మనకు తోచినంతలో దీన్ని విశ్లేషించుకున్నాం. కాబట్టి ఇక్కడితో మనకి ఈ పాఠం, మనకి ఆధునిక కవిత్వంలో ఉన్నటువంటి హరిజన శతకము అనేటటువంటి ఈ కుసుమ ధర్మన్న గారి పాఠము ఇక్కడితో మనకి పూర్తయింది.